హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నా. అయితే మేము జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళినాము. కాకపోతే ఈసారి కజిన్స్ అందరం కలిసి వెళ్ళలే. పిన్ని, నేను, వేరే ఆంటీ వాళ్ళు, గల్లీలో ఉండే ఆంటీ వాళ్ళం అందరం కలిసి అయితే వెళ్ళినాము. వెళ్ళే దారిలో ఇంకో టెంపుల్ ఉంటే అక్కడ టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అది కూడా ఫేమస్ టెంపుల్ అంట. నాకంత ఐడియా లేదు. అయితే నది స్నానం చేయాలి అంటే మేము అక్కడికి వెళ్ళి మునుగుదామని వెళ్ళేసరికి అందులో ఫుల్ చేపలు ఉన్నాయి. అవేమో కొరుకుతున్నాయి, నాకేమో భయం వేస్తుంది. సరే అని చెప్పేసి బయటికి అయితే వచ్చేసినాం. బయటకు వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఎంత బాగుందంటే టెంపుల్ లోపల మస్తు ఉంది, ఫ్రీ ప్లేస్ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళినాక ఫొటోస్ తీయొద్దు అని చెప్పిండు పంతులు. నేనేం చేసిన ఏం కాదులే అని చెప్పి కొద్దిగా చిన్నగా మీకు చూపించడానికి అయితే తీసిన. అక్కడ నుంచి జోగులాంబ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక అక్కడ నుంచి వెళ్తుంటే అయితే ఇక్కడ చూసిన శివలింగాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంత మంచిగా అనిపించిందో. ఇక దిగినాక నడుచుకుంటూ వెళ్తుంటే పురాతనమైన విగ్రహాలు, టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి లోపల. చూడండి, గోశాల కూడా ఉంది. ఇదే జోగులాంబ టెంపుల్. ఇలా అయితే ఉంది. అక్కడ కూడా నది స్నానం చేసినాం మేము. చెరువు అయితే ఎంత బాగుంది కదా, నాకైతే మస్తు నచ్చింది. అక్కడైతే ఇట్లా స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళి చెయ్యాలి. అక్కడ దిగితే ఇట్లా మొత్తం లోతుంటే వెళ్ళిపోతారంట. మేమేమో భయంగా దిగినాము, ఒక చేతి ఒకరం పట్టుకొని. ఇక ఏమంటారు, దేవుడికి ఇట్లా వాటర్ ఇట్లా పోసి మునిగినాము. నాకైతే మస్తు భయం అయింది. ఇంకా అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళినాం. ఇది ఒక శక్తిపీఠం. ఇన్ని 18 శక్తిపీఠాలలో నాకైతే ఒక శక్తిపీఠం అయితే దర్శనం అయింది. నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయినా. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. పక్కన వేరే శివలింగాలు ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఈ వీడియో ఫుల్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి.